అమ్మ వర్షం వస్తుంది. ఇప్పుడు కాకరకాయలు కోస్తున్నావానే? రెండే ఉన్నాయి కదా కాకరకాయలు. ఈ రెండు చక్కగా పులుసు పెడతా చూడు. ఈ పులుసు ఎంత బాగుంటుందో అసలు. కాకరకాయ ఫ్రై చేసాము ఒకసారి, కానీ దానికంటే ఈ పులుసు సూపర్ ఉంటుంది కాకరకాయ. ఇంకిక్కడ చిన్న కాయలు అన్నట్టున్నాయి. ఈ వర్షాకాలం కదా, ఈ వర్షాకాలం కాకరకాయ పులుసు కూడా ఒంటికి చాలా మంచిది. హెల్త్లు కూడా ఇప్పుడు కొంచెం ముసురుకి ఇదిగా ఉంటాయి కాబట్టి, బాగుండవు కాబట్టి జలుబు ఇవి కొంచెం పులుసు పెట్టుకుంటే ఈ కాకరకాయలు ఎంత కోసినా కనపడతానే ఉంటాయి. పులుసు కదా ఏమి జలుబు ఏమో అంటారేమో, కాదండి. పులుసు అంటే పుల్లగా చేసుకోము. వంకాయలు పడ్డాయమ్మ చక్కగా. అయ్యో వర్షానికి పడిపోదు చెట్టు. ఇక చూసి ఇప్పుడే పూత పడి వంకాయ చెట్టుకు ఒక్కాయ 2 ఇది 3 ఇది 4. సరే సర్లే 4 5 6 కాయలు పడ్డాయి వంకాయలు. అయ్యో పూట వస్తాయి చక్కగా. ఇది బచ్చల కూర అమ్మ. ఈ బచ్చల కూర చూడు ఇట్లా ఈ చెట్లు పెద్దగా. నిన్న కోసి పప్పులో వేసా. మన మనవరాలు ఉంది కదా, దానికోసం అది పప్పులో వేసాను నిన్న కోసి. ఇది ఇక్కడ కూడా ఉంది. ఈరోజు మనం మన చెట్టుకు కోసుకున్న 2 కాకరకాయలని పులుసు పెట్టుకుందామండి. చూడండి ఇలా రౌండ్గా చక్రాలు కోసుకుందాం. చక్కగా మనం ఈ 2 కాకరకాయలు పులుసు పెట్టుకుందాం. మనం మందులు వేయకుండా పండించింది కదండి ఇంట్లో చెట్టుకి, అసలు ఎరువులు లేకుండా చక్కగా చెట్టుకు కాసింది. ఈ 2 అన్నారు పిల్లలు. ఈ 2 చక్కగా పులుసు అయిద్దండి. కొంతమంది ఏంది ఈ 2 చేసేది, ఎలా చేస్తామనుకుంటారు. చక్కగా ఈ 2 కాకరకాయలే మనకి అన్ని ముక్కలు వచ్చాయండి. చక్కగా పులుసు వేసుకుందాం. ఇప్పుడు ఇట్లా 2 ఉల్లిపాయలు వేస్తే మంచిగా ఇంట్లో ఎంత రుచికరమైన కాకరకాయ పులుసు. ఈ చలికి మన కాకరకాయ పులుసుకు కావాల్సిన పదార్థాలండి: ఉల్లిపాయలు 2 నేను 2 కాకరకాయలు కాబట్టి ఉల్లిపాయలు 2 తీసుకున్న, కాకరకాయలు ఎక్కువ లేవని 2 ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు పులుసు కొంచెం, కాకరకాయలకు తగినంత బెల్లం, కొంచెం ఉప్పు, కారము, తిరగమాత గింజలండి, కొంచెం అల్లం వెల్లిపాయ. చిన్న సైజు 2 తీసుకున్నానండి. బాగా పెద్దదైతే 1 సరిపోతుంది 2-3 కాకరకాయలకి. ఏంటి ఉల్లిపాయలు. మనం ఇందులో తగినంత ఆయిల్ వేసుకుందామండి. 3 టీ స్పూన్లు వేసాను నేను. చూడండి ఈ ఆయిల్ వేడెక్కింది కదా, కొంచెం ఆవాలు వేసాను. చిటపట అంటుందండి ఆవాలు వేయగానే. కొంచెం శనగపప్పు గింజలు కూడా 2 వేసాను. కొంచెం మినపప్పు బద్దలు వేసానండి. 2 ధనియాలు వేసానండి. జీలకర్ర, 1 ఎండుమిర్చి తుంచి వేసుకుందాము. జీలకర్ర చాలా మంచిదని కొంచెం ఎక్కువ వేసాను. ఎల్లిపాయ రెమ్మలు 4 వేసానండి, చిన్న ఎల్లిపాయ రెమ్మలు. ఇప్పుడు మనం ఈ ఉల్లి తరిగి వేసుకుందాము. ఎల్లిపాయలు మంచిది కదా, అందుకే 4 వేసానండి. ఉల్లి తరిగేసి పచ్చిమిర్చి వేసానండి, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని. ఈ ఉల్లిపాయలు కొంచెం దోరగా యాగనిద్దా. కరివేపాకు కూడా వేసాను. మనకి ఈ కొంచెం దోరగా వేగిందండి మనకు ఉల్లిపాయలు. ఇప్పుడు మనం ఈ కాకరకాయల ముక్కలు వేసేసాను నేను. కాకరకాయ ముక్కలు వేసుకొని ఇలా కలుపుకుందాం. కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేస్తాను అందులో. దొడ్డు ఉప్పు వేస్తున్నానండి నేను, రాళ్ళు ఉప్పు అంటాము. రాళ్ళు ఉప్పు వేసాను. కొంచెం చాలండి, చాలకపోతే మళ్ళీ వేసుకుందాం. ఇంకా టమాటా వేయవమ్మ ఇందులో? ఇందులో పులుసు కూరలో టమాటా వేయనమ్మా. టమాటా కాకరకాయ వండుకుంటే టమాటా వేస్తాను. ఇష్టం, ఒక్కొక్కరు ఇష్టం అండి. అదే నేను అంటున్నా కదా రకరకాలుగా వండుకుంటారని. నేనైతే పులుసు పెడితే పులుసులో టమాటా వేయను, కాకరకాయ పులుసు పెడితే. అదే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. నచ్చినట్టు మనం చేసుకొని చూపిస్తున్నాం. మీరు కూడా కావాలంటే ఒకసారి టమాటా వేసుకోకుండా ఇలా పులుసు పెట్టి చూడండి. ఇక ఇది తిప్పాను కదండి. ఇక కాసేపు మనం సిమ్లో పెట్టి మూత పెట్టుకుందామండి. కొంచెం సేపు సిమ్లో పెట్టి పొయ్యి మూత పెడదాము. ఎక్కువసేపు మగ్గనిద్దాం. చూడండి ఈ పులుసు కొంచెము ఇది మనకు ముక్కలన్నీ మంచిగా మగ్గినియండి. ఇప్పుడు మనం దీంట్లో కాస్త కారం వేసి పులుసు వేసుకుందామండి. ఇంకా కారం కాస్తే మనకి మీరు తగినంత వేసుకోండి. మీరు
ఎంత కారం తింటారు, ఎంత ఉప్పు తింటారు దాన్ని బట్టే వేసుకోండి. నేను వేసినంత కారం అలా వేసుకోవద్దు మీరు. చూడు కారం వేసా, ఇందాకే పసుపు వేసాను, ఉప్పు వేసాను కదా. ఇప్పుడు కొంచెం మనం పులుసు వేసుకుందాం, చింతపండు పులుసు. మనం పులుసు అన్నాం కదా కాకరకాయలు, ఇక ఈ పులుసు వేసేసుకుందాం. పులుసు కూడా మీరు తిని కొంతమంది ఎక్కువ తక్కువ తింటారండి పులుపు. నేను ముందే పుసుకు పెట్టుకున్నా, కొంచెం ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నేను నానబెట్టి పిసికి పులుసు పక్కన పెట్టుకుని అది పోసేస్తే ఇందులో ఇంకొంచెం వాటర్ వేద్దాం, సరిపోదు. వాటర్ వేస్తానండి కాసిని, మనకి మళ్ళీ పులుసుకు సరిపోను వాటర్ వేసుకుందాం. ఇదంతా దగ్గరికి రానిద్దామండి, కాసేపు మగ్గనిద్దాం. ఇదంతా దగ్గరికి ఉడికేదాకా ముక్కలు కూడా చేదంతా పోతుంది ఆ పులుసులో ఉడికి. ఇప్పుడు అది మగ్గనిద్దామండి. పులుసు తీద్దాం, ఇక మనము తీసుకుందాం. ఇక చూడండి ఎంత చక్కగా మరిగిపోయింది పులుసు అంతా. ఇలా దగ్గరికి కావాలండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి కాకరకాయ పులుసుని. మనము ఈ కాకరకాయ పులుసు వేసుకొని టేస్ట్ చూద్దామండి. కాకరకాయ పులుసు అంటే మాత్రం చాలా ఇష్టం అండి. చాలామంది చేదు అనుకుంటారు, మనం ఇలా పులుసు పెట్టుకుంటే అసలు చేదు అనేది ఉండదండి. కాకరకాయ ఫ్రై కూడా చేదు ఉండదు, ఈ పులుసు అస్సలు ఉండదు. షుగర్ వాళ్ళకి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకే కాదండి, అందరికీ కూడా కాకరకాయ చాలా చాలా మంచిది. మన ఒంటికి అప్పుడప్పుడు మన శరీరానికి ఈ చేదు అనేది కొంచెం తగలదు కాకరకాయ. ఇప్పుడు మనకి కషాయం ఎంత చేదుగా ఉంటుందండి. హెల్త్ బాగాలైతే కషాయం పెట్టుకొని మరిగించి తాగుతాం కదా, అలాగే ఈ కాకరకాయ కూడా కొంచెం చేదు తగిన చేదు లైట్గా ఉన్నా కూడా చాలా మంచిది మన హెల్త్కి. అది ఎంత ఆరోగ్యమో కషాయమో ఇది కూడా చాలా మంచిది. పెద్దవాళ్ళు కషాయం తాగండి అంటారు చూడు, బాగోలేదంటే. అలాగే ఈ కాకరకాయ కూడా సూపర్ అండి అసలు. చూడండి తిని చూద్దాం ఇప్పుడు మనం. కాలుతుందండి కలుపుతుంటే. అమ్మాయి ముద్ద పెడతారా అమ్మ? ఫస్ట్ నువ్వు తినమ్మా, నాకు తినాలనిపిస్తుంది. ఫస్ట్ నువ్వు తిని చెప్పు. చాలా రుచిగా అంటే చాలా రుచిగా ఉందండి ఈ పులుసు. సేమ్ నేను పెట్టినట్టే పెట్టండి పులుసు, అది ఎంతో కమ్మగా ఉంటుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది. గేట్ కాడికి వస్తుంది ఇది కాకరకాయ పులుసు మరుగుతుంటే. ఏం కూర అని అడుగుతున్నారండి. ఎంత రుచిగా అంటే అంత రుచిగా ఉంది. మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. తప్పకుండా నాకు ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ సపోర్ట్ చేసేవాళ్ళు అందరికీ కూడా.